ఆంటీని తీసుకొచ్చి చంపేశారన్నమాట ఒక లారీ డ్రైవర్. వాళ్ళ పల్లెటూరికి నడుచుకుంటూ వెళ్తుంటే ఆ డోర్ తెరిచిన తర్వాత అందులోంచి ఒక ఆకారం అయితే లోపలికి వెళ్ళింది. ఆ ఆకారం ఏంటనేది తెలియదు గైస్. ఇక్కడైతే టూ మచ్ ఉంది. ఎందుకంటే ముగ్గురం బయటికి పరిగెట్టుకు రావాల్సి వస్తుంది. ఎందుకంటే అమ్మ దీని గురించి ఒక్క 1 మినిట్లో చెప్పేస్తాం. మేము ఎందుకు ఇంత భయపడుతున్నాం అనేది మీకే అర్థమవుద్ది. ఒక్కొక్కరికి చెమటలుగా లీటర్లు కారుతున్నాయి. ఎందుకంటే ఒక ఆంటీ 1 మినిట్లో చెప్పేస్తా. కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి అర్థం కాదు కదా. ఒక ఆంటీని 35 to 40 ఏజ్ ఉన్న ఆమెని నడుచుకుంటూ వెళ్తుంటే ఒక లారీ డ్రైవర్ డ్రాప్ చేస్తా మెయిన్ ఊర్లో అని చెప్పేసి ఎక్కించుకొని ఈ ప్లేస్కి తీసుకొచ్చి అతి దారుణంగా ఇంకా తెలుసు కదా చంపేసి ఇక్కడ వదిలేసి డెడ్ బాడీని వెళ్ళిపోయాడు. ఇక్కడ దరిద్రమైన విషయం ఏంటంటే 7 days 1 week పైనే ఆ డెడ్ బాడీ అక్కడే కుళ్ళిపోయి స్కల్ అంతా బయటకు వచ్చేసి చర్మం పురుగులు పట్టేసి ఉందన్నమాట. అందుకని ఆ ఆత్మ ఇక్కడి నుంచి అయితే వెళ్ళట్లేదు. ఘోరంగా రియాక్ట్ అవుతుంది. లోపలికి వెళ్ళి దాన్ని క్యాప్చర్ చేద్దామని వైజాగ్ వచ్చాం మేము బైక్లు వేసుకొని. ముగ్గురం, నరేంద్ర, రజనీకాంత్, నేను. రజనీకాంత్ అయితే వైజాగ్ కాదు అమెరికా అయినా వచ్చేస్తా అంటుండు గోష్ అంటేకి. కానీ వచ్చిన తర్వాత ఏమో భయపడి పరిగెడుతుండు. ఇది జరిగేది. దాన్ని ఇప్పుడు ఫైనల్గా మేము ఏం చేయాలనుకుంటున్నామంటే ఆల్రెడీ 2 times ఆల్మోస్ట్ గంట పైనుంచి లోపల తిరుగుతున్నా. టైము 12 అవుతుంది. ఇంకా మిగిలింది ఇంకొక 1 hour. ఈ 2 అయ్యే వరకు తిరిగేసి లోపల ఇప్పుడు నైట్ విజన్ కెమెరా పెట్టి క్యాప్చర్ చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే దెయ్యం ఉందని 100% కన్ఫర్మ్ అయిపోయింది. కళ్ళ ముందే డోర్ కదిలింది. ఆ రూమ్లోంచి అరుపు వచ్చింది, ఒక అమ్మాయి అరుపు. అమ్మాయి అంటే తెలుసు కదా, ఆడామది, పెద్ద అమ్మది. నైట్ విజన్ కెమెరా పర్ఫెక్ట్ ప్లేస్ వెతుక్కొని ఆ ప్లేస్లో పెట్టేసి అది ఒక గంట సేపు వదిలేస్తా మీకు. సో ఫైనల్గా లోపలికి అయితే వెళ్ళేసి ఒక పర్ఫెక్ట్ నైట్ విజన్ కెమెరా ప్లేస్ అయితే వెతికి అక్కడ పెట్టేసి మేము బయట వెయిట్ చేస్తాం. ఏం జరిగిద్దో చూద్దాం. ఎందుకంటే ఎవరైనా వెళ్తే లైట్లు వేసుకొని ఆ దెయ్యాలు రియాక్ట్ అవ్వడం, కనపడకపోవడం జరుగుతుంది కొన్నిసార్లు. కాబట్టి చలో నరేంద్ర లోపలికి వెళ్ళేసి నైట్ విజన్ కెమెరా ఫిట్ చేద్దాం. ఫస్ట్ అయితే ఒకసారి ఇల్లు మొత్తం తిరుగుదాం. ఏది పర్ఫెక్ట్ ఉంటే అందులోకి వెళ్దాం. ఏమైంది? నా బైక్ కీస్ దానికే ఉందా? సరే తెచ్చేస్తా. ఇల్లు చూస్తుంటే ఎంత భయంకరంగా ఉంది. దెయ్యాలు తిరుగుదాం అంటే ఎలా ఉందో చూడలేదు. మళ్ళీ ఆపు చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ. ఛార్జింగ్ అయిపోతుంది 24 అమ్మ. ఎవరైనా ఉన్నారా? ఈ ఇల్లు అంత ఆషామాషి కాదు, చూడడానికి ఇంతే ఉంది. కానీ వారం రోజులు ఒకే చోట శవం కుళ్ళిపోయింది అంటే అర్థం చేసుకోవచ్చు మీరు అది ఎంత క్రీపీగా మారుతుందో ఆ ప్లేసు. ఎందుకంటే ఫుల్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ అలుముకుంటుంది చుట్టుపక్కల. పాజిటివ్ ఎనర్జీ అనేది కనుమరుగైపోద్ది ఈ సరౌండింగ్స్లో.
ఓన్లీ నెగిటివ్ ఎనర్జీ, అంటే ఆత్మలు, దెయ్యాలు, క్షుద్ర పూజలు, అంటే దీన్ని నెగిటివ్ ఎనర్జీ అంటారు. అంత మంచిది కూడా కాదు మనకి. ఎందుకంటే ఎవరో నడిచినట్టు అనిపించింది. అవునా? సీరియస్, నాట్ జోక్. నిజం రా. హలో, ఎవరది? ఎవరైనా ఉన్నారా? ఉంటే బయటకు వచ్చేసాయండి. జర్నీ చేసి పట్టుకునేంత ఓపిక మాకు లేదు, కానీ మా సబ్స్క్రైబర్స్ కోసం చేయాలి, తప్పదు. ఆ కుక్కలు ఎందుకు వస్తున్నాయి అర్ధరాత్రి మధ్యలో? తెలిసిందే కదా, ఏం జరిగినా ఫస్ట్ తెలిసేది డాగ్స్కే, తర్వాతే మనకి. దెయ్యాలు ఉన్నాయన్నా? ఏదైనా సరే, దెయ్యాలుంటే ఇంకా పాజిటివ్ తెలుస్తుంది. ఆంటీ, హలో ఆంటీ గారు, ఆ చిన్నపిల్లాడు ఏడ్చిన సౌండ్ ఎవరిది? తను నీతో పాటు ఉన్నాడా లేదా? ఏదైనా క్లారిటీ ఇవ్వు, తెలియాలి కదా. ఇక నడుచుకుంటూ వెళ్ళింది ఎవరమ్మా ఇందాక? అంతే, ఎవరో ఇటు పాసనే కనిపించిన సౌండ్ వచ్చింది అంతే. అవునా? నాకే వినపడుతుందా, నీకు వినపడలేదని ఈ మాట్లాడినట్టు. హలో, ఇది కెమెరా. హలో, ఎవరైనా ఉన్నారా? ఎవరికి నడుచుకుంటూ వెళ్ళింది? ఇది పట్టుకోకసారి, ఫోన్ కెమెరా పట్టుకోకసారి. సంథింగ్ ఈజ్ ఫిష్ రా, లోపలైతే ఉంది. ఫిష్ అంటే చేప కాదు, అనుమానాస్పదం. ఏదో జరుగుతుంది ఇక్కడ. ఎందుకంటే ఎవరు నడిచినట్టు సౌండ్ వచ్చింది. అది అందుకని స్లోగా వెళ్ళదు. ఎందుకంటే ఎవరు ఎవరు ఎవరున్నారు లోపల? ఎవరైనా ఉన్నారా లేదా? ఎవరంటే ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఆంటీ ఉన్నావా? ఆంటీ ఉన్నావా? నిన్నే. ఎవరిక్కడ నడిచి సౌండ్ వేసేది? దాని లోపలికి రా. గ్లాస్ మొత్తం పగిలిపోయిందిరా డోర్. అది ఏంటి? ఏం లేదు ఇక్కడ. కాదు, అలా ఎలా పగిలిందిరా? అదే కదా, ఏం లేదు ఇక్కడ. కళ్ళ ముందు చూసాను రా. నువ్వు ఇంకా కొంచెం లోపలుకున్నావు, నేనైతే కెమెరా పట్టుకున్నాను, నాకు కళ్ళ ముందు కనిపించింది. టప్మని పగిలిపోయింది. అది అట్లా రికార్డ్ అయిందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ రికార్డ్ అయింది క్లియర్గా. ఇది చూపిస్తే చాలు దెయ్యాలు ఉన్నాయని నమ్ముతారు పక్క. కాదు కాదు, దాని పక్కన ఎవడన్నా ఉంటే తెలుస్తుంది. మెల్లగా స్లోగా నడువు,
కానీ డేంజర్ రా, జాగ్రత్తగా వెళ్ళండి. వాడు కొట్టిన కొడతాడు, మనల్ని కొట్టిన కొడతాడు. అదే కదా మనిషి, కానీ అది మనిషి అయితే కదా కొట్టేది, అది ఆత్మరా. చూద్దాం నాడు. జాగ్రత్త. అందులో చూడ ఒకసారి ఏమన్నా ఉందా? లోపలికి రా. ఏముందట్లేదు తిప్పుతుంది. చుట్టూ తిప్పడమే సరిపోతుంది. అదే దొరకట్లేదు ఇక్కడ. ఈ రూమ్లోకి వెళ్ళడం అంటే నాకు డేంజర్లో ఉంది. సరే బాబు, ఉన్నావా? లైట్ వేసుకుంటే హలో, ఉన్నారా? ఉండండి ఉండండి, ఏం కాదు. హలో దెయ్యం మావా, హలో చిన్న పాప మావా, ముఖ్యంగా పెద్ద మనుషులైన ఆంటీ గారు ఉన్నారా? ఒక్క పైన ఎదురుగుండా వచ్చి మాట్లాడండి బాబు, మీకు దండం పెడతా. రెస్పెక్ట్. ఏం రెస్పెక్ట్ రా బాబు, చుట్టుపక్కల ఉన్న అందరినీ బెదిరిస్తుంది. ఇది నిజమే, కానీ ఇంతసేపు ఆంటీ గారు అని రెస్పెక్టే కదా ఇచ్చాను. అది కూడా నిజమే. నేను తీసుకుపోయినా అడిగేవాళ్ళు. యా, ఏమంటారు రజనీకాంత్? కనబడిందా ఒకసారి? కొంతమంది కనబడుతుంది అంటారు, మరి కొట్టి వెళ్ళిపోతుంది. అది ఏం కనిపిస్తుంది. సరే, మన కెమెరా ఎక్కడ పడుతుంది చెప్పు. అదే గైస్, నేను కెమెరా అయితే తీస్తాను బయటికి, ఒక చోట పెట్టేస్తాను. గైస్, నైట్ విజన్ కెమెరా అయితే రికార్డ్ అయిపోయింది. ఏం రికార్డ్ అయిందో ఇంకా చూసిన తర్వాత దేవుడికే తెలియాలి. సో ఇదే మన ఫుటేజ్ అనమాట. ఇప్పుడు ఇందులో ఉన్న అంతా కాపీ చేసుకొని ఏం రికార్డ్ అయిందో నేనైతే చూపిస్తాను. దెయ్యం థ్యాంక్ యూ. కాకపోతే ఇప్పుడు నేను ఈ వీడియో ఫుటేజ్ చూసిన తర్వాత చెప్తాను, నీ పని చెప్తాను. నాకు ఇందులో ఏమన్నా రికార్డ్ అయిందా లేదా అనేది తెలీదు. రికార్డ్ అవుతుందేమో చూసేసి చెక్ చేసి మళ్ళీ వస్తాను. పద గైస్, నైట్ విజన్ కెమెరా అయితే ఆన్ అయింది. నా వాయిస్ మీకు కరెక్ట్గా వస్తుందని నేను అనుకుంటున్నా. చూడాలి. సరే, లోపలికి అయితే పద.
ఈ నైట్ విజన్ కెమెరాలో ఎందులో రికార్డ్ అయినా అవ్వకపోయినా ఈ నైట్ విజన్ కెమెరా మాత్రం రికార్డ్ అవుతుంది ఆత్మ అనేది. దాని లోపల పద ఒకసారి రూమ్స్ అన్ని తిరిగేద్దాం. గైస్ లోపలికి ఎంటర్ అవ్వడంతోనే నేను మార్క్ చేశాను కదా ఆ ప్లేస్లో చూడండి ఏదో బ్లాక్గా షాడో అయితే కూర్చొని ఉంది. కానీ కెమెరా కూడా సడన్గా ఫుల్గా క్లియర్గా రావడం ఆగిపోయింది సడన్గా. ఆ బ్లాక్ కలర్ స్పాట్ అయితే ఇంకా అలాగే ఉంది చూడండి. వీడియో అయితే ఫుటేజ్ ఆగిపోయింది సడన్గా అదే ప్లేస్లో. ఏమైందో తెలీదు. ఎటు చూసినా దెయ్యం ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ సడన్గా చూసేసరికి అక్కడ ఏదో కనిపిస్తుంది, మాయమవుతుంది. ఇది ప్లేస్ మాత్రం చాలా విచిత్రంగా ఉంది. అక్కడ ఏం జరుగుతుందో ఇంకా వీడియోలు రికార్డ్ అయితే తర్వాత తెలుస్తుంది మనకి. ఆ దెయ్యానికే తెలియాలి ఏం జరుగుతుంది. రికార్డ్ అవ్వట్లేదని అది కెమెరా పట్టుకొని తిరుగుతుంటే నేను ఇంటి ముందు అయితే కెమెరా అక్కడ పెట్టేసి మేము అక్కడ నుంచి పక్కకి వెళ్ళిపోయాం. అసలు ఏమన్నా రికార్డ్ అవుద్దా లేదా అని తెలుసుకోవడానికి. ఆ డోర్ ముందు అయితే ఇలా పెట్టేసి ఉంచాం ఏదైనా రికార్డ్ అవుద్దని. కానీ పెట్టిన కొద్దిసేపటికే కొన్ని వింత సౌండ్లు అయితే మాకు వినపడ్డాయి. కొన్ని వింత వింత పారానార్మల్ యాక్టివిటీస్ కూడా రికార్డ్ అయ్యాయి. అవేంటో మీరే క్లియర్గా చూసి తెలుసుకోండి. కానీ ఇలాంటివి మాత్రం ఇంతవరకు రికార్డ్ అయ్యాయో లేదో నాకు తెలియదు, కానీ నా ఛానల్లో మాత్రం రికార్డ్ అయ్యాయి. సో వేరే వాళ్ళ ఛానల్ గురించి నాకు తెలియదు. సో జాగ్రత్తగా చూడండి. ఇట్స్ ఏ రేర్ ఫుటేజ్.
అందరూ గోస్ట్ని రికార్డ్ చేయండి అంటారు, కానీ చేసిన తర్వాత నమ్మశక్యం కాదు, ఎందుకంటే అది ఆత్మ. కాబట్టి ఇది దెయ్యము అని నేను 100% చెప్పను, లేదా మనిషి అని 100% చెప్పను. ఎందుకంటే నేను లైవ్లో చూడలేదు, అక్కడ కెమెరాలో రికార్డ్ అయిందని నేను మీకు చూపిస్తున్నా. కాబట్టి అది దెయ్యమో దేవుడో మనిషో గైస్, అది ఆ ఆకారం ఏంటో మీరే కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. నాకు మాత్రం ఏం అర్థం కావట్లేదు, అది మనిషా లేక ఆత్మ అనేది. నెక్స్ట్ రాబోయే ఫైనల్ వీడియో అయితే నేను ఒక్కడనే లోపలికి వెళ్ళబోతున్నాను. అసలు నిజంగా అక్కడ దెయ్యం కనిపించింది, నిజంగా దెయ్యం ఏడుపులు వినపడ్డాయి. అలాంటి ప్లేస్లోకి ఒక్కడనే వెళ్తున్నాను. అసలు ఏం జరుగుద్దో మీకు తెలియాలనుకుంటే డే ఆఫ్టర్ టుమారో వచ్చే ఈవినింగ్ 6 PM వీడియో అస్సలు మిస్ కావద్దు.